దేశ ప్రజల దృష్టి అంతా ఇప్పుడు బీహార్ పైనే పడింది. అక్కడ వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి, ఎవరి వైపు ఓటర్లు మొగ్గు చూపుతున్నారో, ఎవరిని గెలుపు వైపు తీసుకొస్తున్నారో అన్న ప్రశ్నలు ఉత్కంఠను రేపుతున్నాయి. ఇప్పటికే మొదటి దశ పోలింగ్ ముగిసింది. ఇక రేపటి మలి విడత పోలింగ్ కు అధికారులు అంతా సిద్ధం చేశారు. దాదాపు నెల రోజులుగా మహాగఠబంధన్ ఎన్డీఏ కూటమిల నేతల మధ్య హోరాహోరీగా సాగిన మాటల యుద్ధానికి ఆదివారం తెరపడింది. బీహార్లోని 243 సీట్లకు గాను 121 స్థానాలకు ఈ నెల 6న పోలింగ్ జరిగింది. మిగిలిన 122 సీట్లకు రేపు పోలింగ్ జరగనుంది. అధికార ప్రతిపక్ష కూటములు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి. ఎన్డీఏ తరఫున ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, బీజేపీ ఫలిత రాష్ట్రాల సీఎంలు బహిరంగ సభలో ప్రసంగించారు. మహాగఠబంధన్ నుంచి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, ఆర్జేడీ అగ్రనేత మహాగఠబంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ సుడిగాలి పర్యటనలు చేసి ఓటర్లను కలుసుకున్నారు. మొదటి దశలో పోలింగ్ శాతం భారీగానే పెరిగింది. ఇప్పుడు రెండవ దశ పోలింగ్ పై అందరి దృష్టి పడింది. గత ఎన్నికల కంటే ఈసారి పెరుగుతున్న ఓటింగ్ శాతం ఎవరి కుంపకు ఎసరు పెడుతుందోనన్న బెంగ పట్టుకుంది పార్టీలకు. ఈ ఎన్నికల్లో కొత్తగా పోటీ చేసిన జన్ సూరజ్ పార్టీ ఎవరి ఓట్లను కొలగొడుతుందోనని టెన్షన్ మొదలైంది. రెండు కూటములకు కూడా లోలోపన ఏదో తెలియని ఆందోళన మాత్రం ఉందన్న టాక్ వినిపిస్తోంది. అందులోనూ ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఎలా పనిచేశాయి, ఓట్లు ఏ మేరకు పడుతున్నాయి, ఫలితాల తర్వాత పీకే కింగ్ మేకర్ అవుతున్నారా, ఎన్డీఏ మహాగఠబంధన్ల పరిస్థితి ఏంటి, ఎవరి వైపు ఓటర్లు మొగ్గు చూపుతున్నారు, ఎవరికి షాక్ ఇవ్వబోతున్నారు? దేశ ప్రజల దృష్టి అంతా ఇప్పుడు బీహార్ పైనే పడింది. అక్కడ వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి, ఎవరి వైపు ఓటర్లు మొగ్గు చూపుతున్నారు, ఎవరిని గెలుపు వైపు తీసుకొస్తున్నారు అన్న ప్రశ్నలు ఉత్కంఠను రేపుతున్నాయి. రైట్గా ఇదే అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ ఆశా న్యూస్ నుంచి లైవ్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. ఆశా, మొత్తానికి మనం చూసారు బీహార్ ఎలక్షన్స్ కి సంబంధించి ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అక్కడ, ఏంటి? రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ సోని. బీహార్ మొదటి దశ ఎలక్షన్ అయితే అయిపోయింది. రెండో దశ ఎలక్షన్ రేపు జరగబోతోంది. ఈ రెండు దశ ఎలక్షన్స్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ మరొకసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి అటు బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ప్రధాని మోదీ దగ్గర నుంచి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కూడా ప్రచారంలో పార్టిసిపేట్ చేశారు. అనేక హామీలను గుప్పించారు. ఇవన్నీ మనం చూసాం. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ అక్కడ అంటే మహాగఠబంధన్ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ సంబంధించిన ముఖ్య నేతలు కూడా అక్కడ ప్రచారం చేశారు, పార్టిసిపేట్ చేశారు. మొదటి దశ పోలింగ్ కంటే ముందు అందరికీ కూడా ఈ రెండు పార్టీల మధ్య ప్రధానంగా పోటీ ఉంటుందని చెప్పి అందరూ భావించారు. కానీ ఏదైతే పోలింగ్ పర్సంటేజ్ చూసిన తర్వాత జన్ సూరజ్ పార్టీ ఎఫెక్ట్ చూపించబోతోంది, కింగ్ మేకర్ గా మారబోతున్నారు ఈ ఫలితాల్లో అనేది క్లియర్ కట్ గా తెలుస్తున్నటువంటి అంశం. మరి దీనికి సంబంధించి పార్టీలు ఏ విధంగా ముందుకెళ్తాయి ఏంటి అనేది మాట్లాడదాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు తులసిరెడ్డి గారు, మాజీ రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికార ప్రతినిధి. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. ఫస్ట్ గా తులసిరెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. తులసిరెడ్డి గారు, పోలింగ్ పర్సంటేజ్ అయితే పెరిగింది మొదటి దశ ఎన్నికల ఏదైతే ఓటింగ్ లో, కానీ ఇది కూడా జనసురాజ్ పార్టీ ఫలితంగానే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిందని అంటున్నారు. దానికి ఏకీభవిస్తారా, లేదంటే ప్రభుత్వ వ్యతిరేకత దీనికి కారణం అంటారా? మరి పెద్దగా పెరిగింది ఏముంది అమ్మా, ఏదన్నా 80% 90% అయింటే పోలింగ్ బాగా భారీగా పెరిగింది అనుకోవచ్చు. ఏమున్నది పెద్దగా ఇప్పుడు పెరిగింది, అది స్లైట్ గానే కానీ కాబట్టి దాని ప్రభావం ఏదో పెరిగినందువల్ల ప్రభావం ఉంటుంది అనుకోవడం దాన్ని. కానీ మిగతా అనేక అంశాలు ఉన్నాయి, ఆ అంశాలు ప్రభావితం చేస్తాయి. కానీ ఈ కొంచెం పెరిగింది పెద్దగా ప్రభావితం చూపిస్తుంది అనుకోవడం దాన్ని. ఇప్పుడు లాస్ట్ టైం కు ఇప్పుడు డిఫరెన్స్ ఏమంటే 2020లో జనస్వరాజ్ పార్టీ లేదు, ఇప్పుడు జనస్వరాజ్ పార్టీ వచ్చింది. ఇది ఒకటి మెయిన్ డిఫరెన్స్. సరే, ఒక్కసారి ముందు మనము జనస్వరాజ్ పార్టీ పక్కన పెట్టి చూస్తే 2020లో సరే అప్పుడు ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ 122 రావాలి. టోటల్ సీట్స్ 243లో మ్యాజిక్ ఫిగర్ 122. కాబట్టి ఇక్కడ కూటమిగానే, ఇక్కడ ఏ సింగిల్ పార్టీకి రాదు కాబట్టి కూటమిగానే పోటీ చేస్తున్న కూటమిగానే రేపు అధికారం ఏ పార్టీ వచ్చినా కూటమిగానే వస్తాయి. లాస్ట్ టైం 2020లో మ్యాజిక్ ఫిగర్ 122 గాను ఎన్డీఏకు 125 వచ్చాయి, ఒక 3 సీట్లు ఎక్కువ వచ్చాయి. మహాగఠబంధన్ కు 122 గాను 110 వచ్చాయి, ఒక 12 తగ్గినాయి. అదర్స్ 8 వచ్చినాయి. ఇది కూటమి ప్రకారంగా. సరే, సింగిల్ పార్టీకి చూస్తే ఆర్జేడీకి 75, బీజేపీకి 74, 190 వచ్చినాయి. థర్డ్ ప్లేస్ లో జేడీయూ, ఫోర్త్ ప్లేస్ లో కాంగ్రెస్, ఫిఫ్త్ ప్లేస్ లో సిపిఐఎంఎల్. ఇది లాస్ట్ ఎలక్షన్స్. కాబట్టి లాస్ట్ ఎలక్షన్ కూడా హోరాహోరీగా జరిగాయి.
ఎందుకంటే ఎన్డీఏ ఎక్కువ 3 సీట్లు ఎక్కువ వచ్చింది, 122 రావాలి, 120 టఫ్ ఫైట్ లాస్ట్ టైం కూడా. కాబట్టి ఈసారి కూడా హోరాహోరీగానే ఉండే వాతావరణం కనపడతా ఉంది. దాంట్లో అప్పుడు జనసురాజ్ పార్టీ లేదు, ఇప్పుడు జనసురాజ్ పార్టీ వచ్చింది. కాబట్టి సీట్లు ఏమొస్తాయో కానీ ఓటు వరకు జనసురాజ్ పార్టీకి కొన్ని తెచ్చుకునే పరిస్థితి కనపడుతుంది. సీట్లు చెప్పలేం కానీ ఓట్లు వస్తాయి. ఆ ఓట్లు ఏ పర్సెంటేజ్ వస్తాయి అది యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఏ పార్టీకి మైనస్ అనేది కదా మీరే అంటే పార్టీలు అంగీకరిస్తున్న జనసురాజ్ పార్టీ ద్వారా ఎంతో కొంత నష్టం జరుగుతోంది. ఆ నష్టం ఏ పార్టీకి అనేది అధికార పార్టీ బీజేపీకా లేదంటే మహాగఠబంధన్ కా ఎన్డీఏ కూటమికా మహాగఠబంధన్? ఒక సైడే దెబ్బతి ఒక సైడే చీలుస్తాను అనుకోవడం లేదమ్మా. కొన్ని సందర్భాల్లో యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్లు చీలే అవకాశం ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ప్రో ఎస్టాబ్లిష్మెంట్ చీలే ఓట్లు కూడా ఉంటాయి. కాబట్టి అది మనం టోటల్ గా కొంచెం క్యాస్ట్ బేస్డ్ అటువంటి ఉన్న చోట్ల ఉంటే ఒక టైప్ ఉంటుంది, కానీ ఇది క్యాస్ట్ బేస్డ్ కాదు. కాబట్టి ఇది ఒక ఆల్టర్నేటివ్ అనే యాంగిల్ ఉన్నాడు. కాబట్టి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు కొన్ని ఆయనకి రావచ్చు, ప్రో ఎస్టాబ్లిష్మెంట్ కూడా ఉంటాయి, కాబట్టి అవి కూడా ఉంటాయి. కాబట్టి అది కూటముల మీద అది కూడా పెద్ద ప్రభావం చూపుతుంది అనుకోవడం లేదు నేను. ప్రధానంగా ఇక్కడ తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి ఎవరు అనే దానికన్నా ఈ పక్క ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, ఆ పక్క ముఖ్యమంత్రి ఉన్నారు నితీష్ కుమార్ గారు ఉన్నారు, కానీ అది కొంత క్లారిటీగా లేదు. ఆయన ఉంటాడా ఆయన ఉండడా, రేపు బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకపోతే అది కూడా ఎఫెక్ట్ ఉంటుందంటారా? అది ఈ ఎన్నికల్లో ఒకసారి ప్రకటించకపోవడం ప్లస్ అవుతుంది, ఒకసారి మీరే చెప్తారు కదా ఈ జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు కాదు, గెలుపుల తర్వాత మేము డిసైడ్ అవుతాం. సందర్భాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి రాష్ట్రాల్లోనే ఉంది కదా అది సందర్భాన్ని బట్టి ఉంటుంది. అది అన్ని వేళల్లో ఒకే టైప్ లో చెప్పలేము. కానీ ఈ ఎన్నికల్లో బీహార్ ఎన్నికల్లో నాకు తెలిసి తేజస్వి యాదవ్ ను మహాగఠబంధన్ కూటమి ముఖ్యమంత్రిగా ప్రకటించడము అనేది అది ఒక మహాగఠబంధన్ కు పాజిటివ్ గా, ఆ పక్క నితీష్ కుమార్ ను ప్రకటించకపోవడం అనేది సరే ప్రకటిస్తే ఒక టైపు మైనస్ అవుతుందని భయపడినట్టుంది, ప్రకటించకుంటే ఒక టైపు అని చెప్పేసి కొంత ఇది ఎక్కువ ప్రభావితం చేస్తుంది. మిగతా అనేక అంశాలు ఈ వలసలు, నిరుద్యోగము, ధరలు, అవినీతి, కుల సమీకరణలు, ఎంఐఎం పాత్ర, జనసురాజ్ పాత్ర, డబ్బులు, మేనిఫెస్టో ఇవన్నీ ఉన్నప్పటికీ ప్రధానమైన ఫ్యాక్టర్ వచ్చేసి తేజస్వి యాదవ్ నితీష్ కుమార్ మధ్య అనేది ప్రభావితం చేసి మహాగఠబంధన్ కు అభ్యర్థిని అనౌన్స్ చేశారు కాబట్టి అది మాకు కీలకంగా మారబోతుంది అంటున్నారు. ఒక నిమిషం ఓకే రవికిరణ్ గారు నమస్తే అండి. నమస్కారం ఆశా గారు. రవికిరణ్ గారు ఏంటి బీహార్ లో చాలా అంటే పిఎం వచ్చినా సరే ఈసారి బీహార్ లో బీజేపీ గెలవడం అసాధ్యం అని చెప్పి ప్రశాంత్ కిషోర్ పీకే చెప్పినటువంటి స్టేట్మెంట్. అక్కడ ప్రధాని కాదు కదా ఎవరు వచ్చినా సరే ఈసారి అక్కడ బీజేపీ రాదు, కొత్త పార్టీగా మేము రాబోతున్నాము, అధికార మార్పిడి జరగడం పక్కా అంటున్నారు. ఆయన గతంలో అనేక సార్లు ఏదైతే మనం చూసాం విశ్లేషకులుగా కావచ్చు లేదంటే కనుక వ్యూహకర్తగా కావచ్చు అనేక రాష్ట్రాలు అనేక పార్టీలను అధికారం తీసుకొచ్చినటువంటి పర్సన్ ఇప్పుడు జనసురాజ్ అని చెప్పి తీసుకొచ్చి ఆయన ఆధ్వర్యంలో అభ్యర్థుల నుంచో పెట్టి ఆ ఎఫెక్ట్ ఈ ఎలక్షన్స్ లో కనిపిస్తుంది అంటారు మెయిన్ కదా ఎన్డీఏకి. ఆశా గారు ముందుగా మీకు పెద్దల తులసిరెడ్డి గారికి న్యూస్ వీక్షకులందరికీ నమస్కారం అండి. ఒకటి ఓటు శాతం పెరటాకి గారి కారణం ప్రశాంత్ కిషోర్ కాదు ఇంకోళ్ళు కాదు, అది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే జరిగిందో దానిలో భాగంగా దగ్గర 60 లక్షల ఓట్లు చచ్చిపోయిన వాళ్ళు ఒక 25 లక్షల మంది ఉన్నారు, వాళ్ళు ఓటర్లుగా ఉండిపోయారు. అలాగే ఆ వలస వెళ్ళిపోయిన వాళ్ళు ఉండిపోయారు, వాళ్ళందరూ ఓట్లు తొలగించేశారు. అందుకే ఆటోమేటిక్ గా ఎప్పుడైతే హయ్యర్ బార్ తగ్గిపోతారో ఆటోమేటిక్ ఓటు పర్సెంటేజ్ పెరుగుతుంది కదా. సో ఆ రకంగా పెరిగింది ఒకటి. రెండు, ప్రశాంత్ కిషోర్ ప్రభుత్వ వ్యతిరేకత కాదంటారు. సాధారణంగా ఎక్కడైనా పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది అంటే దానికి ఈక్వేషన్ మొదలుగా చెప్పేది ప్రభుత్వ వ్యతిరేకత పెరిగితే గనక ఆ వ్యతిరేకతను ఓటర్లు పోలింగ్ బూతుల దాకా వచ్చి చూపిస్తారు కాబట్టి ఆ ఓట్ పర్సెంటేజ్ పెరిగింది అంటారు. సో ఇక్కడ ఆ ఈక్వేషన్ కాదు, కేవలం ఎస్ఐఆర్. ఒకవేళ అలా కూడా అనుకుందాం. ఇప్పుడు నాకున్నటువంటి అనాలిసిస్ అయితే అక్కడ ఓట్లు 60 లక్షలు తగ్గిపోయాయి కాబట్టి పెరిగాయి ఒకటి. ఒకవేళ ఓటింగ్ శాతం పెరిగితే ప్రభుత్వానికి వ్యతిరేకత అనే లాజిక్ అనే అనాలిసిస్ తీసుకొచ్చేటట్టయితే 2005 నుంచి ప్రతి 5 సంవత్సరాలకి ఎన్నికలు చూసుకోండి ఓటు శాతం పెరుగుతానే ఉంది. పెరిగినప్పుడల్లా నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రి అవుతానే ఉన్నారు. ఎప్పుడు ఓటు శాతం పెరిగింది, ఇప్పుడు కూడా పెరిగింది.
ఇప్పుడు కూడా పెరిగింది కాబట్టి మా ప్రభుత్వం డోకలేదని కూడా నా యొక్క ఆర్గ్యుమెంట్. అలాగే ప్రశాంత్ కిషోర్ గారు ఇప్పుడు సొంత వైద్యం ఎవరికి పనికిరాదు అన్నట్టుగా, ఓకే ఆయన అనేక రాష్ట్రాల్లో రాజకీయ కన్సల్టెంట్ గా పనిచేశారు, కొన్ని చోట్ల గెలిచారు, కొన్ని చోట్ల ఓడిపోయారు, గెలిచిన చోట అతి ప్రచారం, ఓడిన చోట ఏమో వేరే వాళ్ళ మీద తోయటం ఈ రకం చేశారు. ఆయనే సొంతంగా రాజకీయ పార్టీ పెట్టుకున్నారు గత 4 ఏళ్ల క్రితం. 4 ఏళ్ల క్రితం నుంచి పాదయాత్రలు చేస్తారు, 1000 కిలోమీటర్లు తిరిగేశారు. ఆయన ఇన్ని చేసిన వ్యక్తి మన పార్లమెంట్ ఎన్నికల్లో చతికిలు పడ్డాడు, ఇది డిపాజిట్ కూడా రాలేదు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో నేనే ముఖ్యమంత్రి అంటున్న వ్యక్తి, నేను ఆయన సొంత నియోజకవర్గం పుట్టి పెరిగిందని కార్గర్ అండి, కార్గర్ నియోజకవర్గం నేను పోటీ చేస్తున్నా అని చెప్పి లాస్ట్ మినిట్ లో నేను పోటీ చేయట్లేదు, డ్రాప్. ఈరోజు ఆయన పోటీలో లేడు. ఈరోజు ఆయన చేయట్లేదు, కానీ ఆయన పార్టీకి సంబంధించిన అభ్యర్థులు అయితే బరిలో ఉన్నారుగా. ఇప్పుడు ఎలాంటండి, కొత్తగా పెట్టిన పార్టీ నేను పోటీ చేస్తానని చెప్పి లాస్ట్ మినిట్ లో డ్రాప్ అయిపోయి నేను పోటీ చేయను. ఇప్పుడు జరిగే 122 స్థానాలు బీజేపీకి కీలకంగా ఉన్నాయి. దీంట్లో ఎక్కువగా జన్సురాజ్ పార్టీ కీలకంగా మారబోతోంది, కింగ్ మేకర్ గా మారబోతుంది అంటున్నారు. చేశారు నేనైతే దీన్ని కొట్టిపారేస్తానండి. ఎందుకంటే జనస్వరాజ్ పార్టీకి నాకు తెలిసి కూడా నేను ఏకీభవిస్తాను తులసిరెడ్డి గారి విశ్లేషణతో. ఆయనకి 1 సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు. బహుశా పర్సంటేజ్ అని ఉంటే 1, 2, 3% 5% లోపే ఉంటారు, కానీ పెద్దగా పర్సంటేజ్ కూడా ఉండబోదు. ఇక కాంగ్రెస్ మహాగఠబంధన్, కాంగ్రెస్, ఆర్జేడీ, అలాగే మా ఎన్డీఏ ప్రచారం ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ పోలింగ్ అయింది, 121 సీట్స్ కి అయింది. దాని అద్భుతమైనటువంటి ఎడ్జ్ ఎన్డీఏకి వచ్చింది. ఆటోమేటిక్ ప్రజలందరూ అదే డిస్కషన్, ఎందుకంటే మహిళా ఓటర్లు కూడా 8 to 10% పెరిగారని చెప్పేసి అంటున్నారు. తప్పనిసరిగా మహిళా ఓటర్లు ఎక్కువ శాతం ఎన్డీఏ వైపే ఉన్నారని మాకున్న అనాలిసిస్. ఇది ఫస్ట్ ఫేజ్ క్లీన్ స్వీప్, మాకైతే మంచి మెజారిటీ రాబోతుంది ఎన్డీఏకి. అలాగే సెకండ్ ఫేజ్ ఇప్పుడు ఎన్నికలు కూడా ఎలా జరిగింది అంటే ఒకసారి చూడండి. ఇక్కడ ఎన్డీఏకు మహాగఠబంధన్ మధ్య పోటీ అనుకుంటారు, బీజేపీకి కాంగ్రెస్ కు లేదా బీజేపీకి ఆర్జేడీ మధ్య పోటీ అని చాలా మంది విశ్లేషిస్తున్నారు. బట్ యాక్చువల్ గా ఫ్యాక్ట్ అది కాదు. పోటీ ఎవరి మధ్య జరుగుతుందంటే కాంగ్రెస్ కి ఆర్జేడీ మధ్య జరుగుతుంది, ఆర్జేడీకి విఏపీకి మధ్య జరుగుతుంది, విఏపీకి కమ్యూనిస్ట్ పార్టీల మధ్య జరుగుతుంది. అంటే ఏంటి, మహాగఠబంధన్ ఉన్న పార్టీలే అంటారు. మహాగఠబంధన్లో ఉన్నటువంటి కూటమిలో సర్దుబాట్లు కాకపోవడమా, వాళ్ళ వ్యతిరేకత అనేది మీకు పాజిటివ్ అవుతుంది అంటారు. అది కూడా ఫ్యాక్ట్. ఎందుకంటే కార్గర్ ఉన్న నియోజకవర్గం కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఎదురు బదులు ఉన్నారు. అలాగే చైన్పూర్ ఉంది, సఖ్యత లేకపోవడం కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. కానీ అవి ఎంతవరకు ఓటర్లను ప్రభావితం చేస్తాయి, ఆ ఓట్లు ఎంతవరకు ఎన్డీఏ వైపు మలుతాయి అనేది కదా. ఒక్క నిమిషం రవికిరణ్ గారు మనతో మాట్లాడడానికి అందే సత్యం గారు పొలిటికల్ అనలిస్ట్ కూడా జాయిన్ అయ్యారు. సత్యం గారు నమస్తే అండి. హలో నమస్తే సత్యం గారు. నమస్తే అండి. నమస్తే. జన్సురాజ్ పార్టీ పీకే ఈసారి బీహార్ ఓటింగ్ లో లేదంటే ఎలక్షన్స్ లో కింగ్ మేకర్ గా మారబోతున్నారు. ఏ కూటమికి గనక మ్యాజిక్ ఫిగర్ రాకపోతే ఆయనే కీలకం కాబోతున్నారు అనేది వస్తున్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నటువంటి విశ్లేషణ కావచ్చు, వస్తున్నటువంటి మాట కావచ్చు. ఎట్లా చూడొచ్చు అంటారు సత్యం గారు? ఫస్ట్ ఫేజ్ కు ముందల్ని జనరల్ సర్వేలో 11% ఓటింగ్ స్కోర్ చేయబోతుండు, 11 to 13% మధ్య ఓటింగ్ జన్సురాజ్కి రాబోతుందని చెప్పేసి ఈ సర్వేలు డిఫరెంట్ సర్వే సంస్థలు రిపోర్ట్ చేసినాయి. సరే 1 or 2% డిఫరెంట్ సర్వేస్ లో తేడా ఉందనుకోండి, అరౌండ్ 10% అయితే ఖాయంగా ఓటింగ్ చేసుకోబోతుంది అనేటువంటిది ఒక అంశం ఇంపార్టెంట్. రెండోది, గత అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా 2 ఫ్రంట్ల మధ్య ఓటింగ్ 1% తేడా. దాదాపు హైలీ లిటరేట్ ఉన్న కేరళలో 1% తేడా ఉన్నట్టే ఇల్లిటరేట్ ఉన్నటువంటి బీహార్ లో కూడా అదే పరిస్థితి ఉంది, 1% డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఇది ఈ 1% డిఫరెన్స్ ఉన్నటువంటి క్రమంలో ఈ జన్సురాజ్ 10% అనేది ఏదో ఒక ఫ్రంట్ ని తలకిందులు చేసే అవకాశం ఉందనేది రెండోది. తర్వాత మూడోది, కొత్తగా పుట్టుకొచ్చినటువంటి ఫ్రంట్ ఎప్పుడైనా అధికార పార్టీని టార్గెట్ చేసి ప్రచారం చేస్తారు, అధికార పార్టీ వ్యతిరేకంగా మాట్లాడితేనే ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి అధికార ఫ్రంట్ కు వ్యతిరేకంగానే ఈ జనసురాజ్ పార్టీ ప్రచారం చేసింది. ఎందుకంటే అదేదో కోపంతో కాదు, యాంటీ అథారిటీ ప్రచారం చేస్తేనే సర్వైవ్ అయింది కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీ. అందుకని అట్లా క్యాన్వాస్ చేశాడు. దానివల్ల ఈ జనసురాజ్ పార్టీ యొక్క చీలిక ఎన్డీఏకి నష్టం చేయబోతుంది అనేటువంటిది ఈ కారణంగా ఒక అంచనా. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఎన్డీఏ
తర్వాత మహాగఠబంధన్ ఈ రెండింటి మట్ల ఏది అధికారం వస్తుంది అనేటువంటిది సరే. నేను అనుకోవటం ఏంటంటే జనసురాజు సీట్ల ద్వారా కింగ్ మేకర్ కాకుండా అసలు ఓట్లు చీల్చడం ద్వారా కింగ్ మేకర్ అయ్యేటట్టుకున్నాడు. ఈ ఓట్లు చీలిక ఖచ్చితంగా ఎన్డీఏని దెబ్బకొడుతుంది అనేటువంటి అనిపిస్తుంది. కాబట్టి ఆ విషయంలో ఏ మేరకు ఓవర్కమ్ అవుతుంది అనేది చూడాలి. తర్వాత ఇంకొక బీహార్ ఎలక్షన్స్ లో ఏమిటంటే బాగా కుల చీలిక ఉంది. అక్కడ క్యాస్ట్ వైరుధ్యం ఒక 30-40 ఇయర్స్ నుంచి వైరుధ్యం వచ్చి ఉన్నది. ఇప్పటికి కూడా ఆ దారి నుంచి మళ్ళడం లేదు. పొలిటికల్ తార్కికం ఏదైనా కుల పరిధిని దాటి ప్రవర్తించట్లేదు. కాబట్టి అట్లా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరోట్లు వాళ్ళకే తప్ప ఇంకొక ప్రాతిపదిక మీద ఆలోచించేటువంటి పరిస్థితి లేదు. తర్వాత మరొక అంశం ఏంటంటే ఇవాళ మోడీ సహజంగానే మహిళలకు తలా 10,000 అకౌంట్ వేయటంతో కొంత ఫేవరబుల్ గా ఉంది కండిషన్ అనుకున్నారు. దీంతో ఇవాళ ఆర్జేడీ లీడరు యాదవ్ ప్రతి సంవత్సరం 30,000 చొప్పున 5 ఏళ్ళు 1,50,000 వేస్తానని చెప్పేసి దానికి కౌంటర్ గా ఒక వాగ్దానం చేసిండు. అంటే వాగ్దానాలు వేయటాలు వీటి మధ్య అంటే సాధారణంగా ఉచితాలు హామీలు ఉచిత హామీలు మేము ఇయ్యమనేది అది ఒట్టిదే లేదు. ఏ పార్టీ వల్ల సాధ్యం అయ్యేటువంటి పని కాదు. అది మోడీ అన్నాడు కానీ మోడీ కూడా సాధ్యం కావట్లేదు. మహారాష్ట్ర మిగతా ఎన్నికల్లో ఉమెన్ ప్రోగ్రామ్స్ టేకప్ చేసిర్రు. ఇప్పుడు మహారాష్ట్రలో ఉచితంగా ఇప్పుడు జన్సురాజ్ ఏదైతే పీకే ప్రశాంత్ కిషోర్ చీల్చే ఓట్ల పర్సంటేజ్ మెయిన్ గా బీజేపీకి మాత్రమే మైనస్ చేస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి ఆయన చేసే కామెంట్స్ కూడా బీజేపీకి యాంటీగానే చేశారు. ఇప్పుడు బీజేపీ గాని లేకపోతే మన ఈ ముఖ్యమంత్రి గాని వీళ్ళకి వ్యక్తిగతంగా పార్టీల వ్యతిరేకంగా ఉంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తేనే పోరాడితేనే పార్టీ సర్వైవ్ అయితే ఆ లైన్స్ లో ప్రచారం చేశాడు. ఎందుకంటే ఆ లైన్స్ లో మాట్లాడకపోతే అది అంత పెద్దగా రాణించదు. మన దగ్గర కూడా గతంలో చిరంజీవి పార్టీ పెట్టి కొట్లాడినప్పుడు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ గట్టిగా మాట్లాడలేకపోయిండు, రాజశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడలేకపోయిండు. ఏదో సాఫ్ట్ గా మాట్లాడటం వల్ల ఆయన ఓవర్కమ్ కాలేదనేటువంటి ఒక లెసన్ వచ్చింది అప్పట్లో. అందుకని ఏ పార్టీ అయినా కొత్తగా పెట్టే పార్టీ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ మాడితేనే కొంత సర్వైవల్ వస్తుంది. అది అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్. కాబట్టి ఈ జనసురాజ్ కూడా అట్లనే ఎస్టాబ్లిష్ అయింది. అది ఎంతవరకు ఇప్పుడు ఉన్న 10% ఓటింగ్ కనుక స్కోర్ చేస్తే ఎన్డీఏకు నష్టం అనేది నాకున్నటువంటి అభిప్రాయం. రవికిరణ్ గారు ఏమంటారు? ఎటు చూసినా అంటే మీరు ఎంత హామీలు ఇచ్చినా ప్రభుత్వ వ్యతిరేకత ఎంతో కొంత ఉంటుందిగా. ఈ వ్యతిరేకతతో పాటు పీకే ఓట్ పర్సంటేజ్ కూడా ఎన్డీఏకి నెగిటివ్ అయితే అది మహాగఠబంధన్ పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ లేవా? అదే చెప్తున్నాను. అందే సత్యం గారు ఏం చెప్పారు? అధికార పార్టీ అధికార ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశాంత్ కిషోర్ ప్రచారం చేశారంటారు. నాకు క్షేత్రస్థాయిలో ఉన్న రిపోర్టు, గ్రౌండ్ లెవెల్ రిపోర్టు, గత 4 రోజులుగా ప్రశాంత్ కిషోర్ ఎక్కడ అధికార ప్రభుత్వానికి అధికార పార్టీకి వ్యతిరేకంగా ఏం ప్రచారం చేయలేదు. అతను చేసింది ఏంటి? జంగిల్ రాజ్ తీసుకొస్తున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ జంగిల్ రాజ్ ఆయేగా అని చెప్పేసి ఆర్జేడీ మీద కాంగ్రెస్ మీద ఆయన దుమ్మెత్తి పోశారు కానీ అధికార పార్టీ మీద చేయలేదు. అందుకని ఇంకోటి చెప్తాను, రాసి పెట్టుకోండి, రిజల్ట్ వచ్చాక చూసుకోండి. ప్రశాంత్ కిషోర్ కి వచ్చే ఓట్లు సీట్ల కన్నా ఎంఐఎం కి ఎక్కువ ఓట్లు సీట్లు రాబోతున్నాయి. ఎంఐఎం కి ఓవైసీ గారికి ఎక్కువ ఓట్లు సీట్లు రాబోతున్నాయి. ఎందుకంటే గతంలో కూడా 5 సీట్లు వచ్చాయి. 2020లో ఓవైసీ గారికి 5 సీట్లు వచ్చాయి. సీమాంచల్ ప్రాంతంలో ముస్లిం మెజారిటీ ఎక్కువ, వాళ్ళందరూ ఎక్కువ. మైనస్ ప్లస్ చెప్తాను మీకు. మైనస్ ప్లస్ అనుకుంటే అది కూడా చెప్తాను. పోనీ సీమాంచల్లో ఎంఐఎం రాకముందు కాంగ్రెస్ పార్టీకి ఆర్జేడీకి ఓట్లు పడాయి, 6 సీట్లు వచ్చాయి. ఎప్పుడైతే ఎంఐఎం ఎంటర్ అయిందో అప్పుడు కాంగ్రెస్ కి ఆర్జేడీ సీట్లు పడిపోయినాయి. ఇప్పుడు ఎఫెక్ట్ గా ఇంకా పడిపోతున్నాయి. కాంగ్రెస్ కు ఆర్జేడీకి రావాల్సిన సీట్లు ఓట్లు కూడా ఎక్కడ చేసినా ఉపయోగపడేది. ఎంఐఎం పోటీ చేస్తే ఎక్కడైనా అది బీజేపీకి లాభం. కాబట్టి అది తెలంగాణలో పోటీ చేసినా, బీహార్ లో పోటీ చేసినా, ఉత్తరప్రదేశ్ లో పోటీ చేసినా, మహారాష్ట్ర పోటీ చేసినా, ఎక్కడ పోటీ చేసినా ఆ ఎంఐఎం పోటీ చేసిన తర్వాత చేసిన దగ్గరల్లా బీజేపీ లాభపడుతుంది. అది సహజం, న్యాచురల్ ఎఫెక్ట్స్. అది కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ చీలుతోంది కాబట్టి
ఖచ్చితంగా ఒక్క కాంగ్రెస్ మా టైం ఎందుకు సార్ సత్యంగా తీసుకుంటారు? బెంగాల్లో టీఎంసీకి గానీ బీహార్ లో ఆర్జేడీ కాంగ్రెస్ గానీ మహారాష్ట్రలో యూపీఐ గానీ ఏటికైనా ఎంఐఎం పోటీ చేసిందంటే జరిగే నష్టం వీళ్ళకే. కాబట్టి ఓటింగ్ ని దరిదాపు ఒక 25 నియోజకవర్గాల్లో ఏ రాష్ట్రాలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? 5,000 10,000 4-5 సీట్లు గెలుస్తుంది. ఈ ముస్లిం ఓట్ల చీలిక ఎంఐఎం బీజేపీ లాభపడుతుంది. రవికిరణ్ గారు ఒక నిమిషం. ఓకే, తులసిరెడ్డి గారు ఈసారి వన్ వేగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? ప్రచారం ఆ స్థాయిలో ఉంది, హామీలు కూడా ఆ స్థాయిలోనే ఉన్నాయి. తులసిరెడ్డి గారు. నేనమ్మా? ఎస్ సార్. అమ్మా నేనేనమ్మా? ఎస్ తులసిరెడ్డి గారు. అమ్మా ఇక్కడ ప్రధానంగా వచ్చేసి వారు చెప్పినట్టు ప్రశాంత్ కిషోర్ గారిది సీట్ల కాడ ప్రభావం కింగ్ మేకర్ అవుతారా, ఓట్ల కాడ కింగ్ మేకర్ అవుతారా అనేది ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఒకసారి సీట్లు రాకుండా గానీ ఓట్ల కాడనే వాళ్ళ ఎక్కువ చిరుస్తారా ఇలా ఎక్కువ చిరుస్తారా అన్నారా కింగ్ మేకర్ కావచ్చు. నేను అనుకోవడం అమ్మా అది ఏదైనా కుల ప్రాతిపదిక మీద మత ప్రాతిపదిక ఉన్నప్పుడు దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. కానీ జనరల్ గా ఉన్నప్పుడు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు వచ్చిరొచ్చు, ప్రో ఎస్టాబ్లిష్మెంట్ ఓటు వచ్చిరొచ్చు. కాబట్టి ప్రశాంత్ కిషోర్ది నేను ఆయనకు ఒకవేళ సీట్ల ఓట్ల శాతం పెరిగితే ఇద్దరికి కొంత చీల్చుకుంటాడు తప్ప ఒకరే ఎన్డీఏ చీల్చుకుంటాడో లేదంటే ఈ పక్క చీల్చుకుంటే నేను నమ్మడంలా. ఇద్దరు చీల్చుకుంటాడు. అప్పుడు అది ఇక్కడ వస్తుంది. ఇప్పుడు సీట్ల కాడ ఆయనకు వచ్చేసి మోర్ దాన్ 10 అబోవ్ వస్తే కన్నా డెఫినెట్ గా కింగ్ మేకర్ అవుతారు. ఆయనకే ప్రశాంత్ కిషోర్కే 10 అబోవ్ వచ్చినారంటే ఇక్కడ నాకు తెలిసి మ్యాజిక్ ఫిగర్ ఏ కూటమికి రాకపోవచ్చు. ఆయనకు 10 అబోవ్ వస్తే కన్నా 122 ఎన్డీఏకు రాకపోవచ్చు, మహాగఠబంధన్ రాకపోవచ్చు. అప్పుడు కింగ్ మేకర్ అవుతాడు. అప్పుడు కింగ్ మేకర్ అయినప్పుడు న్యాచురల్ గా పరిణామాలు కొంత మహాగఠబంధన్ కు మొగ్గు చూపే అవకాశాలే ఉంటాయి సీట్ల కాడ. అదే విధంగా ఎంఐఎం కూడా ఓట్ల కన్నా సీట్ల కానప్పుడు ఓట్ల కాడ ఏ ఓట్లు వచ్చినా కానీ ఎంఐఎంకి వచ్చేసి అది మహాగఠబంధన్ నష్టమే. అదే సీట్ల కాడికి వస్తే కదా అది మహాగఠబంధన్ కు వాళ్ళకి సీట్లు వచ్చాయనుకోండి ఫైనల్ గా మహాగఠబంధన్ ఉపయోగపడుతుంది. కానీ దాని పరిణామము బీజేపీకి సీట్ల కానీ ఓట్ల చీలిక సీట్ల ఉపరికి వస్తే అది నష్టం జరుగుతుంది. కాబట్టి నేను అనుకోవడం ఈసారి బీహార్ లో జంగిల్ రాజ్ అనే నినాదం ఈ పక్క, మార్పు అనే నినాదం ఆ పక్క. కాబట్టి 9 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 19 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 11 ఏళ్ళు డబుల్ ఇంజిన్ చూశారు. కాబట్టి ఒకసారి రైతు కదా పంట మార్పిడి చేసినట్టు ఏగిలి మార్పిడి చేసినట్టు ఈసారి ఖచ్చితంగా మార్పు జరుగుతుంది. దాని ముందర ఏ వేవులు పనికిరావు, ఎవరు చిలిచి పనికిరావు. ఖచ్చితంగా వచ్చేసి మ్యాజిక్ ఫిగర్ తో ఏ పార్టీతో సంబంధం లేకుండా మహాగఠబంధనే గెలుస్తుంది అంటారు. ఫైనల్ గా రవికిరణ్ గారు మీరు అంటారు ఒకవేళ ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోతే కనుక వాట్ నెక్స్ట్? బీజేపీ ఎన్డీఏ కూటమి స్టాండ్ ఏంటి? భాష గారు రాసి పెట్టుకోండి. నవంబర్ 14వ తారీఖు కౌంటింగ్ 3 గంటలకల్లా క్లియర్ అవుతుంది. 150 సీట్లు పై చిలుకు ఎన్డీఏకి రాబోతుంది. 150 సీట్లు ప్రో ఇన్కంపెన్సీ. మాకు 2020లో 122, 123 ఎంత వచ్చాయి, దానికన్నా ఎక్కువ 150 వరకు దాటబోతుంది. ఎందుకంటే ప్రో ఇన్కంపెన్సీ ఉందండి. ప్రజలు, మహిళలు, అలాగే మహిళలు, యువత ఎన్డీఏ కూటమి వైపు ఉన్నారండి. ఎందుకంటే తేజస్వి యాదవ్ గాని, లాలూ ప్రసాద్ యాదవ్ గారు కానీ వారి యొక్క పార్టీ నమ్మే పరిస్థితి లేదు. అలాగే వారి కూటమిలో సఖ్యత లేదు. ఇప్పటి వరకు రాహుల్ గాంధీ గారు, తేజస్వి యాదవ్ కూర్చొని ప్రెస్ అడ్రస్ చేసి లేదు. అసలు మనం ఓడించక్కర్లేదు, ఒకరి కార్యకర్తలు ఒకరు ఓడిస్తున్నారు. ఇప్పుడు బీజేపీ అటువంటి పరిస్థితి నెలకొన్నాయి అక్కడ. ఒకటి ప్రజల్లో వ్యతిరేకత ఉంది, ముందు పార్టీ కూటమిలో ఐక్యత ఎక్కడా లేదు. ఒకరి మీద ఇది చాలా ప్రో ఇన్కంపెన్సీ ఎలక్షన్. అద్భుతంగా ఎన్డీఏ ప్రభుత్వానికి 150 సీట్లు పైసీలకు రాబోతున్నాయి. మహాగఠబంధన్కి 100 లోపే పరిమితం కాబోతున్నారండి. అది కాబోతుంది. అలాగే కొన్ని పార్టీలకి అయితే బీఏపీ లాంటి పార్టీ ఏదైతే వాళ్ళ ఎంజీపీ కూటమిలో ఉందో వాళ్ళు కనీసం 1 సీట్ కూడా వచ్చి కాంగ్రెస్ రాసి పెట్టుకోండి సింగిల్ డిజిట్ కి పరిమితం అవుతుంది. కాంగ్రెస్ సింగిల్ డిజిట్ కి పరిమితం అవుతుంది. ఎందుకంటే క్షేత్రస్థాయి పరిస్థితులు అలా ఉన్నాయి. ఎక్కడ వాళ్ళు కాంగ్రెస్ చేసిన పొరపాటు కూడా తెలుసా? అన్ని సిట్టింగ్ ఇచ్చారు. అబోవ్ 150 తో బీహార్ ఎలక్షన్స్ లో దూసుకుపోతోంది. మరొకసారి అంటారు చూద్దాం 14 రిజల్ట్స్ తర్వాత ప్రజల అభిప్రాయం ఏంటి, రేపు పోలింగ్ తర్వాత
ప్రజల ఓటు బ్యాంక్ ఎటుపక్క ఉంది. ఎన్డీఏకి అయితే పట్టినటువంటి నియోజకవర్గాలు చాలా ఉన్నాయి, 122 నియోజకవర్గాల్లో. మరి ఎంతవరకు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకొని పోలింగ్ బూత్ల వరకు వస్తారు, ఏ పార్టీకి మద్దతు ఇస్తారు, ఈ జనసురాజ్ పార్టీ యొక్క ఎఫెక్ట్ ఆ పోలింగ్ పర్సంటేజ్ కావచ్చు, సీట్ల పర్సంటేజ్ కావచ్చు, ఏ పార్టీకి ఎఫెక్ట్ ఉంటుంది. మీరు అనుకున్న విధంగా కింగ్ మేకర్ అయ్యే ఛాన్స్ లేదు, మేము 150 అబోవ్ వస్తున్నామన్నా. ఇన్ కేస్ లాస్ట్ టైమ్ లో టఫ్ ఫైట్ నడిచి కొన్ని మెయిన్ సీట్స్ ఆ సంఖ్యాబలం అది 10 కావచ్చు, 15 కావచ్చు, 9 కావచ్చు, ఆ యొక్క నెంబర్ కింగ్ మేకర్ గా మరి అవకాశం ఉంటే కనుక ఏ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది అనేది మనం 14th తప్పు కూడా మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా. ఇది వాటికి వచ్చిన కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోని మీ వ్యక్తి.